హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ప్రోడక్ట్స్ ఆర్ రీడింగ్స్, పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఇప్పుడు చూద్దాం అసలు మీ రిలేషన్లో ఎలాంటి ప్రోగ్రెస్ అనేది రాబోతుంది. నియర్ ఫ్యూచర్లో ఇద్దరు సేమ్ పేజ్లో ఉంటారా లేదా ఇంకా మీకు వెయిటింగ్ పీరియడ్ అనేది ఉందా? న్యూ ఇయర్లో మీ రిలేషన్లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయా అనేది కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దాం. ఓకే, సో మీ పర్సన్ రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీతో. అండ్ మీతో తన ఫ్యూచర్ చూస్తున్నారు. ఓకే, సో కొంతమందికి రీయూనియన్ అనేది నెక్స్ట్ మంత్ 3rd or 4th వీక్లో జరగచ్చు, లేదా కొంతమందికి ఇంకా ఎక్కువ టైం కూడా పట్టచ్చు. అది మీ కార్మిక్ ఎనర్జీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ చూపించుకోవాలి అని అంటే మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్. ఇప్పుడు నేను 3rd వీక్లో నెక్స్ట్ మంత్ 3rd వీక్లో రీయూనియన్ అవుతుంది అన్నాను అనుకోండి, అది అందరికీ జరగకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి దానికి అవ్వకపోవడానికి. అండ్ 10 of coins, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్. సో ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు. బట్ ఇక్కడ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎందుకు కోరుకుంటున్నారు అసలు మీ పర్సన్ అంటే, రీసెంట్ పాస్ట్లో తన లైఫ్లో ఏవైతే రిలేషన్స్ తను మెయింటైన్ చేస్తూ వచ్చారో ఆ రిలేషన్స్ అన్నీ కూడా ఫైనాన్సెస్ కారణంగా బ్రేకప్ అయిపోయాయి. అంటే మీ పర్సన్ ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళకి నచ్చక వాళ్ళు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోవడం అనేది జరిగింది. బట్ ఏదో ఒక రీజన్ చెప్పి వాళ్ళు మీ పర్సన్ లైఫ్లో నుండి వాక్ అవే చేశారు. రీసెంట్ పాస్ట్లో కూడా సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేశారు మీ పర్సన్. ఇప్పుడు ప్రజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. అండ్ బ్రోకెన్ హార్ట్ పర్సన్తో మీరు డీల్ చేస్తున్నారు. జగ్లింగ్ ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్. మీరు అండ్ మీ థర్డ్ పార్టీ ఆర్ ఎనీ రిలేషన్ ఏదైతే తన లైఫ్లో ఉందో ఆ రిలేషన్తో జగిల్ అవుతున్నారు. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అతని ఆర్ ఆమె. అది జెండర్ మీరు సెట్ చేసుకోండి. 2 ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు మీ పర్సన్. మేబీ ఫైనాన్షియల్ అండ్ కెరీర్ అలాంటి విషయాలు కూడా ఉండొచ్చు దాంట్లో, ఆ 2 ప్రాబ్లమ్స్లో. బట్ ఈ 2 ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. మీ పర్సన్ లైఫ్లో ఉన్న 2 ప్రాబ్లమ్స్ ఏంటి? ఓకే, థర్డ్ పార్టీ అండ్ థర్డ్ పార్టీతో నో కమ్యూనికేషన్ అండ్ ప్రజెంట్ స్టక్ ఎనర్జీలో ఉండడానికి రీజన్ థర్డ్ పార్టీ. ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల ఈ రిలేషన్ బ్రేకప్ అయింది. ఇది కొంతమందికే రెజొనేట్ అవుతుందండి, అందరికీ రెజొనేట్ అవ్వదు ఈ పాయింట్. ఏది రెజొనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి. ఇక 10 of swords ఎనర్జీ మనకి నో కమ్యూనికేషన్, నో కాంటాక్ట్, బ్రేకప్, సెపరేషన్ ఇవన్నీ కూడా చూపిస్తుంది మనకి. సో మీ పర్సన్ కంప్లీట్లీ షాటర్డ్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోయారు. బట్ సో ఇది జగ్లింగ్ ఎనర్జీస్ అంటే ఏంటంటే థర్డ్ పార్టీ అండ్ ఫైనాన్సెస్ మధ్య జగిల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది మీ పర్సన్ లైఫ్లో? మీ పర్సన్ లైఫ్లో నియర్ ఫ్యూచర్లో ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అయితే బిగిన్ అవ్వబోతుంది. అండ్ ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ పర్సన్కి ఫేవరబుల్గా స్పిన్ అవ్వబోతుంది. మీ పర్సన్ ఇలా వీల్కి టాప్లో స్టాండ్ అవుతారు. అంటే ఏంటి అని అంటే నెక్స్ట్ తన లైఫ్లో ఏదైతే సైకిల్ స్టార్ట్ అవ్వబోతుందో దాంట్లో అంతా కూడా సక్సెస్సే చూస్తారు. రిలేషన్షిప్ అవనివ్వండి, కెరీర్ అవనివ్వండి, ఫైనాన్సెస్ అవనివ్వండి, ఏదైనా తను ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అన్నిటిలో కూడా సక్సెస్ అనేది చూస్తారు. ఓకే, న్యూ లైఫ్ అనేది చూస్తారు మీ పర్సన్ నియర్ ఫ్యూచర్లో. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు. మేబీ మీ పర్సన్
మేష సింహ ధనుష్ రాశులకి చెందిన పర్సన్ అయి ఉండొచ్చు. అండ్ మీ పర్సన్కి లెఫ్ట్ హ్యాండ్ ఆర్ నెక్, లెఫ్ట్ సైడ్ నెక్ పైన టాటూ ఉండొచ్చు, లెఫ్ట్ హ్యాండ్ పైన టాటూ ఉండొచ్చు. ఓకే, సో అలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి మీ పర్సన్కి. చాలా స్టబర్న్ పర్సన్ అండ్ కెరీర్ ఫోకస్డ్ ఉన్న పర్సన్. ఇప్పుడు ఈ కెరీర్ అండ్ వర్క్ పైన చాలా టైం అయితే స్పెండ్ చేస్తున్నారు. మీకు ఎవరైతే రీయూనియన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం, వాళ్ళ విషయంలో అయితే మీకు అసలు టైం అనేది ఇవ్వట్లేదు మీ పర్సన్. ఎందుకు అంత కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు, మీతో ఎందుకు సరిగా మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు టైం స్పేర్ చేయట్లేదు అంటే, ఈ పర్సన్ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కంపేర్ చేసి చూసుకుంటున్నారు. మీ పర్సన్ ఏజ్ లెవెల్లో ఉన్నారు అండ్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అందులో కొంతమందికి మ్యారేజెస్ కూడా సెట్ అయిపోయాయి. బట్ ఇక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఈ పర్సన్కి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. మీ పర్సన్కి ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ డిజైర్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకొచ్చి మీ పర్సన్ ముందు పెట్టేస్తారు. సో ఇక్కడ మీ పర్సన్కి ఏమో ఇన్కమ్ తక్కువ, బట్ అయినా కూడా వాళ్ళని ఎంతో కొంత వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా తీర్చడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. ఓకే, ఎస్, ఫైనాన్సెస్ పైన కంప్లీట్లీ ఫోకస్ ఉంది మీ పర్సన్ది విత్ 9 ఆఫ్ పెంటికల్స్. అండ్ మిమ్మల్ని ఒక మీ ఎనర్జీస్ కూడా మీ పర్సన్కి ఎలా రిసీవ్ అవుతున్నాయంటే, ఒక ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్ ఎనర్జీ లాగా తను రిసీవ్ చేసుకుంటున్నారు ఆ ఎనర్జీస్ని. అంటే మీలాంటి పర్సన్ తన లైఫ్లో ఉంటే మీరు ఒక సపోర్టింగ్ సిస్టంలా ఉంటారు అన్న ఉద్దేశం కూడా ఉంది. ఎస్, మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఇక్కడ డివైన్ ఫెమినిన్ అండ్ డివైన్ మ్యాస్క్యులిన్ ఎనర్జీస్ ఇవి. అండ్ ఇది ఒక సక్సెస్ కార్డ్, ఒక రీయూనియన్ కార్డ్, ఒక మ్యారేజ్ కార్డ్. ఇది ఒక సోల్ టై అండ్ సోల్మేట్. మీరు పాస్ట్ లైఫ్స్ నుండి కూడా మీరిద్దరు సోల్మేట్స్గా లైఫ్ షేర్ చేసుకున్నారు. సో ఇక్కడ ఏంటి అనంటే, ఇప్పుడు మళ్ళీ మీరిద్దరే ఈ లైఫ్లో కూడా సోల్మేట్స్గా ఉండబోతున్నారు. ఓకే, సో ఇదొక డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ కాబట్టి మీవి చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ అయితే మీ పర్సన్ రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ మీరు కూడా అలానే ఉంది. అంటే ఇక్కడ మీకు రీయూనియన్ అయిన తర్వాత ఇంకా పవర్ఫుల్ ఎనర్జీస్ అయితే రిసీవ్ చేసుకుంటారు. అంటే ఫైనాన్షియల్గా మీరు చాలా సఫర్ అవుతున్నారు మీరిద్దరూ కూడా. మీరు అబండెంట్ ఉన్నారు కానీ మీ పర్సన్ ఇంకా సఫర్ అవుతున్నారు. మీరు మీ లైఫ్ని చాలా చేంజ్ చేసుకున్నారు హార్డ్ వర్క్ చేసి, బట్ ఇంకా మీ పర్సన్ హార్డ్ వర్క్ చేసి తన లైఫ్ని చేంజెస్ అనేవి తన లైఫ్లో తెచ్చుకోవడానికి ఇంకా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మీ ఆలోచనలు మీ పర్సన్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి విత్ 5 ఆఫ్ సోర్డ్స్. అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఏమి చేయలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నారు, బట్ చాలా సాడ్గా ఉన్నారు మీ పర్సన్. ఓకే, సాడ్గా ఉండడం అంటే తన లైఫ్లో జరిగినవన్నీ గుర్తు చేసుకొని తను చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు రీసెంట్ పాస్ట్లో మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు మీ పర్సన్ పైన మీరు చూపించిన ఎఫెక్షన్ అవన్నీ కూడా మీ పర్సన్కి ఇప్పుడు గుర్తొస్తున్నాయి. గుర్తొచ్చి అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట. అంటే అప్పుడు మిమ్మల్ని చాలా ఒక ఏదో మీ అవసరం కోసం మీరు ఆ ఎఫెక్షన్ చూపిస్తున్నట్టుగా అప్పట్లో మిమ్మల్ని ట్రీట్ చేశారు. కానీ మీ ఫీలింగ్స్ ఏమీ అర్థం చేసుకోలేదు. ఎందుకంటే అప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ వ్యామోహంలో ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు అవన్నీ గుర్తొచ్చి తన బిహేవియర్కి తనే సిగ్గుపడుతున్నారనమాట. సో అలాంటి ఎనర్జీస్ రిసీవ్ అవుతున్నాయి ఇక్కడ. 2 ఆఫ్ కప్స్ మీది. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్ అలాంటి కనెక్షన్ మీది.
ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే, మీరు సపోజ్ మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, అక్కడ కూడా మీ పర్సన్కి హెల్త్ ప్రాబ్లం రావచ్చు. అండ్ మీ పర్సన్కి హెల్త్ ప్రాబ్లం వస్తే ఇక్కడ మీకు కూడా రావచ్చు. అండ్ మీరు సాడ్గా ఉంటే అక్కడ మీ పర్సన్ కూడా సాడ్గా ఉంటారు, ఏ రీజన్ లేకపోయినా కూడా. సో ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, సో మీరు మీ పర్సన్ లైఫ్లో ఉన్నప్పుడు ఆ రిలేషన్ని మీ పర్సన్ యాక్సెప్ట్ చెయ్యకపోయినా కూడా, మీ పర్సన్ లైఫ్లో మీరు ఉన్నప్పుడు మీ పర్సన్కి అసలు ఏ ప్రాబ్లం అనేది లేదు. బట్ ఎప్పుడైతే మిమ్మల్ని తన లైఫ్లో నుండి పంపించేశారు అండ్ మీ లైఫ్లో నుండి మీ పర్సన్ వాక్ అవే చేశారు, అప్పటి నుండి మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బట్ ఫైనాన్షియల్లీ చూస్తే మీ పర్సన్ చాలా డౌన్ స్టేజ్కి వెళ్ళిపోయారు అక్కడ. ఓకే, ఎందుకంటే ఎనర్జీస్ కట్ అయిపోయాయి అక్కడ. అండ్ ఇప్పుడు మళ్ళీ మీతో ఎప్పుడైతే రిలేషన్ కావాలి అని అనుకుంటున్నారో, తనకి మళ్ళీ ఫైనాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి, హెల్త్ ఇంప్రూవ్ అయింది ఇద్దరికి కూడా. అండ్ ఆ సాడ్నెస్ ఏదైతే ఉందో అది కూడా గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. సో అలా ఉంటాయి మీ ఎనర్జీస్. అంటే ఏంటి అని అంటే, మీరు ఇద్దరు ఒక దగ్గర ఎప్పుడైతే ఉంటారో మీ లైఫ్ అనేది ఇంకా చూసుకోనక్కర్లేదు, సక్సెస్ఫుల్ వేలోనే వెళ్తుంది. బట్ ఎప్పుడైతే మీరు సెపరేషన్లో ఉంటారో ఇంకా డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అది ఇక్కడ మీ ఎనర్జీస్ అనేవి చాలా పవర్ఫుల్ ఎనర్జీస్. ఇవి ఒక డివైన్ ఎనర్జీస్, డివైన్ కనెక్షన్ ఇది. అందుకే యూనివర్స్ ఎప్పుడు మిమ్మల్ని మీకు ఒకరి వాల్యూ ఒకరికి తెలిసి వచ్చేటట్టు సెపరేషన్ క్రియేట్ చేసింది యూనివర్స్ అండ్ ఏంజల్స్. అండ్ ఇప్పుడు కూడా రీయూనియన్ అనేది చేసేది కూడా యూనివర్స్ అండ్ ఏంజల్స్. ఓకే, ఇప్పుడు యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటనేది చూద్దాం. మీ పర్సన్కి యూనివర్స్ ఏం అడ్వైజ్ ఇస్తుందంటే, ఇది 7 of Wands. తనకి ప్రొటెక్షన్గా యూనివర్స్ అండ్ ఏంజల్స్ అయితే ఉన్నారు. తను ఒక రైట్ ట్రాక్ పైన తీసుకెళ్తున్నారు. తనకి ఆ సాడ్నెస్ అనేది లేకుండా చూస్తున్నారు. తన్ని నెగిటివ్ పీపుల్ నుంచి దూరంగా ఉంచుతున్నారు. ఓకే, మైండ్లో మంచి మంచి థాట్స్ అయితే పాజిటివ్ థాట్స్ వచ్చేట్లా చేస్తున్నారు. అంటే నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది మీ పర్సన్కి ఇక్కడ, అదంతా కూడా పాజిటివిటీలోకి మార్చుతున్నారు. చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతుంది యూనివర్స్ అండ్ ఏంజల్స్ ఇక్కడ మీ పర్సన్ని మళ్ళీ మామూలుగా చేయడానికి. ఇదంతా కూడా మీ మేనిఫెస్టేషన్. ఓకే, సో ఈ పర్సన్ తన బౌండరీస్లో తను ఉంటున్నారు, తన లిమిట్స్లో తను ఉంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ వేయడానికి భయపడుతున్నారనమాట. అంటే నెక్స్ట్ స్టెప్ అంటే ఏంటంటే యూనివర్సే తీసుకెళ్తుంది, నెక్స్ట్ స్టెప్కి కూడా యూనివర్సే తీసుకెళ్తుంది. తన లైఫ్లో నెక్స్ట్ ఏం జరగాలి అనేది ఈ డివైన్ పవరే డిసైడ్ చేస్తుంది. నేను ఎందుకు యాక్షన్ తీసుకోవాలి, ఏం జరగాలో అదే జరుగుతుంది అన్న స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్ అలా ఉన్నాయి. ఎందుకు అనంటే, రీసెంట్ పాస్ట్లో ఎలా ఉంది అంటే, తన రిలేషన్ ఈరోజు ప్రపోజ్ చేసి రేపు మ్యారేజ్ సెట్ చేసుకుని వెంటనే ఎల్లుండి బ్రేకప్ అయిపోయింది అన్నట్టుగా ఉన్నాయి తన రిలేషన్స్ తన పాస్ట్లో. సో ఇప్పుడు అలా చేయకూడదు. అండ్ ఇప్పుడు ఆ మైండ్ గేమ్స్, ఆ మ్యానిపులేషన్ ఇవంతా చేయకూడదు, అంత న్యాచురల్ ప్రాసెస్ అనేది జరగాలి అని ఇప్పుడు ఈ పర్సన్ ఏమీ యాక్షన్ అనేది తీసుకోవట్లేదు. సో యూనివర్స్ కూడా మీ పర్సన్కి అదే చెప్తుంది. మీ పర్సన్కి వాళ్ళే యూనివర్స్ అండ్ ఏంజల్స్ గైడెన్స్ ఇస్తారు. కాబట్టి ఏదో కంగారుగా ఏదో జరగాలి తన లైఫ్లో అని యాక్షన్ తీసుకోవద్దు అనే మీ పర్సన్కి కూడా సలహా ఇస్తుంది ఇక్కడ యూనివర్స్. ఓకే, నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అంటే, మళ్ళీ మీ పర్సన్ ఒక రైట్ పాత్ పైకి అయితే వెళ్తున్నారు. అండ్ తన పాస్ట్ అంతటినీ కూడా మర్చిపోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. మిమ్మల్ని ఒక స్టార్లా చూస్తున్నారు ఇప్పుడు తన లైఫ్లో. ఓకే, సో ఇది 8 of Cups అండ్ ద స్టార్ ఎనర్జీ. తన చక్ర అలైన్మెంట్ అనేది కరెక్ట్గా ఉంది ఇప్పుడు మీ పర్సన్కి. సో పాజిటివ్ థింకింగ్ అనేది కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఎమోషనల్లీ స్టెబిలిటీ అనేది కూడా వస్తుంది మీ పర్సన్కి.
అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా రాబోతుంది. ఓకే, టాక్సిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో అండ్ టాక్సిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమైనా కూడా ఇప్పుడు తన లైఫ్లో ఉండడానికి ఇంకా తను ఒప్పుకోవట్లేదు, వాకవే చేస్తున్నారు ఇలా తనకున్న రిలేషన్స్ నుండి. ఓకే, బిహైండ్ ద డెక్ జస్టిస్. మీ రిలేషన్కి జస్టిస్ అయితే జరగబోతుంది, సో దానిలో నో డౌట్ అనమాట. ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని చూద్దాం. మీ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి, మీ ప్రజెంట్ ఎనర్జీస్. మీ ప్రజెంట్ ఎనర్జీస్ మనకి ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు. అంటే ఏంటి అని అంటే అసలు సెపరేషన్ ఎందుకు వచ్చింది మీ ఇద్దరి మధ్య ఉన్న సీక్రెట్స్ ఏంటి, నిజం ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి మీరు ట్రై చేస్తున్నారు ఇక్కడ. ఓకే, స్టార్ కార్డ్ మీకు కూడా వచ్చింది ఇక్కడ. మీ ఎనర్జీస్లో కూడా స్టార్ కార్డ్ అనేది ఉంది. ఓకే, సో ఇది కుంభరాశి ఎనర్జీ. ఇక్కడ మీరు కూడా ఎమోషనల్లీ చాలా స్టేబుల్ ఉన్నారు అండ్ చాలా స్పిరిచువాలిటీ అనేది కూడా కనిపిస్తుంది మీ దాంట్లో. గుడ్ ఫార్చ్యూన్ అనేది కనిపిస్తుంది. హీలింగ్ ఎనర్జీస్లో ఉన్నారు. ఓకే, అండ్ మీ మీద మీకు నమ్మకం అనేది పెరిగింది. సో సేమ్ మీ పర్సన్ ఎనర్జీసే మళ్ళీ మీకు కూడా రిసీవ్ అవుతున్నాయి. నేను ఇందాకే చెప్పాను, మీరు ఏ ఎనర్జీలో ఉంటే మీ పర్సన్ అదే ఎనర్జీలో ఉంటారు. ఏస్ ఆఫ్ సోర్డ్స్. సో ఇక్కడ మీ విషయానికి వస్తే ఒక మెంటల్ క్లారిటీ అనేది వచ్చింది మీకు మీ రిలేషన్షిప్కి సంబంధించి. అండ్ సక్సెస్ అనేది చూస్తున్నారు మీరు ప్రతి విషయంలో. అండ్ కొత్త కొత్త ఐడియాస్ కూడా వస్తున్నాయి. మేబీ మీరు బిజినెస్ చేస్తుండొచ్చు, దానిలో మీకు న్యూ ఐడియాస్ అయితే రాబోతున్నాయి. సక్సెస్ కూడా చూడబోతున్నారు. అండ్ చాలా షార్ప్ మైండ్ మీది అండ్ న్యూ బిగినింగ్స్ కూడా సో ఇప్పుడు నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. మీ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అంటే మీరు ఫ్యూచర్ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు. ఏవైతే ఫ్యూచర్ ప్లాన్స్ వేస్తున్నారో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు వాటన్నిటిని కూడా. ఓకే, ప్రజెంట్ మెడిటేషన్ మోడ్లో ఉన్నారు, రికవరీలో ఉన్నారు. ఓకే, సో మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారో అదంతా కూడా నిజం అవ్వబోతుంది. అండ్ కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు, కొన్ని ఇల్యూజన్స్ కూడా ఉన్నాయి అండ్ కొన్ని మిస్టరీస్ కూడా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య, మీ పర్సన్కి మీకు మధ్య. ఓకే, సో అవన్నీ ఆ ఫియర్స్, ఆ యాంగ్జైటీ అవంతా కూడా క్లియర్ అవ్వబోతుంది త్వరలో నియర్ ఫ్యూచర్లో. అండ్ జడ్జ్మెంట్ అనేది జరగబోతుంది మీ రిలేషన్ అవనివ్వండి. మీరు ఏదైతే ఎక్కడైతే జడ్జ్మెంట్ కోరుకుంటున్నారో అక్కడ జడ్జ్మెంట్ మీకు ఫేవరబుల్గా రాబోతుంది. ఒక న్యూ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మేనిఫెస్టేషన్. మీరు చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు. మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అని మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి ఉంటున్నాయి. సో మీ డ్రీమ్స్ అన్నీ కూడా తప్పకుండా ఫుల్ఫిల్ అవుతాయి. అండ్ రీయూనియన్ కూడా అవ్వబోతుంది త్వరలో విత్ నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. బట్ టాక్సిక్ ఎనర్జీ, ఒక టాక్సిక్ పర్సన్ ఎవరో మీ లైఫ్లో మీకు మెసేజెస్ చేయడం కానీ కాల్స్ చేయడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు ఒక టాక్సిక్ పర్సన్. బట్ మీరు అది తెలుసుకుంటారు, వెంటనే ఐడెంటిఫై చేయగలుగుతారు ఆ పర్సన్ ఎవరు, ఏ ఉద్దేశంతో మీకు మెసేజ్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు అని. అండ్ వెంటనే ఆ పర్సన్ని బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది. ఎస్, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ కూడా కనిపిస్తుంది మీ విషయంలో. ఓకే, ఫైనాన్షియల్ లాస్ కూడా ఏదో కనిపిస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోనట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు విత్ 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. యాక్చువల్లీ మీ పర్సన్ అక్కడ బిజీగా ఉండొచ్చు
అండ్ వర్క్ లోడ్ ఎక్కువైతే కనిపిస్తుంది మీ పర్సన్కి. అందుకే మీ పర్సన్ మీకు రెస్పాండ్ అవ్వకపోవచ్చు. సో అవన్నీ మీరు చూసి ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు. బట్ మీది ఒక డివైన్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీస్ మీవి, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, జెమినై, మిథున రాశి ఎనర్జీ. ఓకే, సో ఇది ఒక ప్యాషనేట్ ఎనర్జీ, పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది మీది. నేను మీ పర్సన్ కోసం కార్డ్స్ తీసినప్పుడు కూడా అవే వచ్చాయి, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫ్యామిలిన్ అండ్ ఒక పవర్ఫుల్ డివైన్ కనెక్షన్ మీది, పాస్ట్ లైఫ్ కనెక్షన్. సో అందుకే మళ్ళీ ఈ లైఫ్లో కూడా మళ్ళీ మీ ఇద్దరు కలవడం, మీరిద్దరు మళ్ళీ లైఫ్ షేర్ చేసుకోవడం యాజ్ లైఫ్ పార్ట్నర్స్ అనేది జరుగుతుంది తప్పకుండా, 100% గ్యారంటీ అదైతే. 7 ఆఫ్ కాయిన్స్. సో నియర్ ఫ్యూచర్లో మీరు లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ దేని మీద ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అండ్ ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నారో మంచి రిజల్ట్ అయితే చూడబోతున్నారు ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ పైన. అండ్ మీ రిలేషన్షిప్కి కోసం కూడా మీరు చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు, అది కూడా మీకు మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. హార్వెస్టింగ్కి రెడీగా ఉంది. ఓకే, సో యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అసలు? యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అని అంటే, తొందరపడి మీరు చేసుకున్న రాంగ్ చాయిస్కి మీరు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో యాక్చువల్గా ఏంటి అని అంటే రాంగ్ చాయిస్, ఇక్కడ రాంగ్ చాయిస్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని అంటే, కొంతమంది ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ ఈ వీడియో చూస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో వాళ్ళు ఆల్రెడీ డివోర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు, రిలేషన్షిప్ ఫెయిల్యూర్లో ఉన్నవాళ్ళు రాంగ్ చాయిస్ చేసుకున్నందుకు ఇంకా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు అట్లీస్ట్ సెకండ్ టైం అయినా ఒక మంచి పర్సన్ని చూస్ చేసుకోమని యూనివర్స్ ఇక్కడ మీకు సలహా ఇస్తుంది. ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది మీకు మీ లైఫ్లో కూడా. కాబట్టి ఒక హానెస్ట్ పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నారు, మేబీ మీ ప్రజెంట్ పర్సన్. ఓకే, సో వరల్డ్ కార్డ్ ఇక్కడ మనకి మ్యారేజ్ కూడా తెలియజేస్తుంది. అండ్ చాలామంది ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వ్యూవర్స్లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు మీ రిలేషన్షిప్లో? నెక్స్ట్ ఏం జరగబోతుంది? 2 ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ మీకు కూడా 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. 2 ఆప్షన్స్ ఉండొచ్చు, లేదా 2 వేస్ ఆఫ్ రీచింగ్ గోల్స్ అని కూడా అంటారు, అలాంటిది కూడా జరగవచ్చు. ఓకే, డిఫరెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, కానీ అందులో ఏది కరెక్టో తెలియట్లేదు మీకు. తెలియక స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉండిపోతున్నారు అట్లా. ఓకే, సో అందుకే ఇప్పుడు ఏమని డిసైడ్ చేసుకున్నారు అని అంటే, డెసిషన్ తీసుకునే ముందు బాగా థింక్ చేయాలి, తర్వాత డిసైడ్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు, బట్ కొంతమంది మీ మీద జెలసీతో కూడా ఉన్నారు, ఈవిల్ అయితే ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. అండ్ విత్ 4 ఆఫ్ కాయిన్స్ ఇక్కడ మీరు మనీ సేవ్ చేసుకుంటున్నారు. అండ్ వెల్త్ సెక్యూరిటీ కోసం చాలా సేవింగ్ ప్లాన్స్ అవన్నీ కూడా కడుతున్నారు. అండ్ సాలిడ్ ఫౌండేషన్స్ వేస్తున్నారు మీ లైఫ్ అండ్ మీ రిలేషన్కి. ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ అనేది వచ్చింది మీకు. అబండెంట్ పర్సన్, లాట్ ఆఫ్ అబండెన్స్ అనేది కనిపిస్తుంది మీ లైఫ్లో. ఓకే, సో బిహైండ్ ద డెక్ ది ఎంప్రెస్ ఎనర్జీ. మిమ్మల్ని మీ పర్సన్ ఒక ఎంప్రెస్ లాగానే చూస్తున్నారు. అబండెన్స్, నర్చరింగ్, కేరింగ్, ఒక మదర్హుడ్ అనేది చూస్తున్నారు మీ దగ్గర, మదర్లీ లవ్ అనేది చూస్తున్నారు. ఎందుకంటే ఈ ఎంప్రెస్ కార్డ్ అనేది ఒక డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీ. సో ఇక్కడ ఫైనాన్షియల్లీ మీరు అబండెంట్ ఉంటారు, ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ అనేది కూడా ఉంటుంది మీకు. ఒక ఇండిపెండెంట్ పర్సన్,
అండ్ మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు చూసుకుంటారు. అండ్ ఏదైనా ప్రాబ్లమ్స్ కోసం ఎవరైనా మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు చాలా లిబరల్గా వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం కానీ హెల్ప్ చేయడం కానీ అలాంటిది ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీది ఒక ఎంప్రెస్ ఎనర్జీ, క్వీన్ ఎనర్జీ. ఈ ఎనర్జీస్ అన్నీ కూడా మీ పర్సన్ ఎప్పుడు మీ దగ్గర అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అవి రిసీవ్ చేసుకుంటున్నారు కూడా మీ రీయూనియన్ అయిన తర్వాత. ఓకే, సో తను మీ వైపు మళ్ళీ అట్రాక్ట్ అవ్వడానికి, తన లైఫ్లో తన టాక్సిక్ ఎనర్జీస్ అన్నీ వదిలేయడానికి రీజన్ ఏంటి అని అంటే మీ దగ్గర ఉన్న ఈ ఎంప్రెస్ ఎనర్జీ. ఓకే, సో చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ మీకు పంపించే ఛానల్డ్ మెసేజెస్. అన్ఫినిష్డ్ బిజినెస్. మీతో చాలా ఫ్యూచర్ ప్లాన్స్ అవన్నీ కూడా డిస్కస్ చేసి అండ్ మీ రిలేషన్షిప్కి సంబంధించిన ప్లాన్స్ అవన్నీ కూడా డిస్కస్ చేసి అవన్నీ కూడా రిజాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్. అండ్ ఇర్రిప్లేసబుల్. నేను ఇప్పుడే చెప్పాను మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని అని. సో అందుకే మీలాంటి పర్సన్ తన లైఫ్లో దొరకడం తనకు ఒక యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మీరు తనకి దొరకడం తను చేసుకున్న అదృష్టం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. తనకి ఇప్పుడు వరకు చూసిన రిలేషన్షిప్స్ దేనిలోని కూడా మీలాంటి పర్సన్ అనేది మీ పర్సన్కి మీట్ అవ్వలేదు. అలాంటి పర్సన్ ఎక్కడ చూడలేదు అసలు. హోల్డింగ్ బ్యాక్. తనని తను ఇంకా బాగా ఎక్స్ప్రెస్ చేసుకుని తన ఫీలింగ్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేస్తుంటే బాగుండేది, తనున్న సిచ్యువేషన్ ఏంటో మీకు చెప్పి ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతున్నారు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అన్ని విషయాల్లో. ఓకే, ఇప్పుడు మీరు మీ పర్సన్కి పంపించే ఛానల్ మెసేజెస్. గాసిపింగ్. మీ రిలేషన్ కోసం మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళందరూ ఏమనుకుంటారు, అండ్ మీ నేబర్స్, సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న మీ రిలేటివ్స్, అలాంటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ ఏమన్నా చెప్పుకుంటున్నారేమో మీకోసం ఏమన్నా బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తున్నారేమో న్యూస్ అనేది అనుకుంటున్నారు మీరు. మీకోసం ఏమన్నా గాసిపింగ్ జరుగుతుందేమో మీ వెనక అని మీరు ఫీల్ అవుతున్నారు. అండ్ ఇద్దరూ ఒకరినొకరు హర్ట్ చేసుకున్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు నాకు తెలిసి ఇక్కడ కోపంలో ఏదో కొన్ని మాటలు అనేసి ఉంటారు మీ పర్సన్ని, అందుకే మీరు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ పర్సన్ని మీరు ఎప్పుడు బ్లాక్ చేయడం కానీ మళ్ళీ అన్బ్లాక్ చేసి మాట్లాడడం కానీ అలాంటివి ఎప్పుడు జరగలేదు మీ వైపు నుండి. మీ పర్సనే మిమ్మల్ని బ్లాక్ చేశారు అండ్ సడన్గా గోస్ట్ చేసింది కూడా మీ పర్సనే. సో ఇప్పుడు మీరు కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకు అలా తిట్టడం తప్పు కదా అని. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. మీరు మీ ప్లాన్స్ ప్రకారం అన్నీ జరిగిపోతాయని చాలా కాన్ఫిడెంట్గా ఉండేవారు పాస్ట్లో, బట్ అలా జరగలేదు. స్టోరీ అక్కడ డిఫరెంట్గా జరుగుతుంది కూడా. సో అందుకే మీరు ఇప్పుడు ఆ షాకింగ్లో ఉన్నారు కూడా. నేను అనుకున్నట్టు ఎందుకు జరగలేదు అని ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. మిస్టేక్స్ బిహైండ్ ద డెక్. మీరు చేసిన రాంగ్స్ అన్నీ కూడా రైట్ అయిపోతే బాగుండు అనుకుంటున్నారు మీరు. మిస్టేక్స్ అన్నీ కూడా రైట్ అయిపోతే బాగుండేది అనుకుంటున్నారు. అంటే మీరు అనుకోకుండా ఏదో అనేసారు మీ పర్సన్ని. మేబీ మీ పర్సన్ ఆ విషయాలు పట్టించుకోకపోవచ్చు, బట్ ఇప్పుడు మీరు మాత్రం ఫీల్ అవుతున్నారు అలా అన్నందుకు. ఓకే, ఇక్కడ రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాశులు, కర్కాటక, వృశ్చిక, మేన్ రాశులు, మిథున రాశి, తులారాశి, కుంభరాశి, మకర రాశి కనిపిస్తున్నాయి. అండ్ లక్కీ నెంబర్ 12. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 555 అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ ఈ వీడియోలో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్, లవ్ అండ్ లైక్.